హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నవరాత్రి స్పెషల్ డే 2 వీడియో అనమాట. ఇది డే 1 వీడియో కనుక చూడకపోతే ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఈ టెంపుల్లో ఎలా ఉంటుంది అంటే, ఈ టెంపుల్కి ఒక చిన్న స్పెషాలిటీ ఉంటుందండి. ఇక్కడ శివాలయం, అమ్మవారు అండ్ హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది. సో ఇక్కడ ఏంటి అంటే, ఈ శివాలయంలో మనం ఓన్గా వెళ్ళి అభిషేకం చేసుకోవచ్చు అన్నమాట. ఎవ్రీ మండే ఇక్కడ మంచిగా అభిషేకాలు జరుగుతాయి. ఈరోజు డే 2 కాబట్టి ఈ టెంపుల్లో గాయత్రి దేవి అమ్మవారుగా దర్శనం ఇస్తున్నారు ఇక్కడ. అండ్ ఇక్కడికి వచ్చి చూస్తే ఏంటంటే, ఆల్రెడీ ధూపం అంతా అయిపోయింది, కొంచెం డిలే అయిపోయింది. తర్వాత ఇక్కడ కొంతమంది బియ్యం పోస్తారు అనమాట అమ్మవారికి. బియ్యం పోసిన తర్వాత కుంకుమార్చన అనేవి స్టార్ట్ అవుతాయి. లబ్ధవిభవ బ్రహ్మేంద్ర అలా బియ్యం పోసేసిన తర్వాత అమ్మవారికి ఇస్తారు కదా, అమ్మవారికి అర్పించిన తర్వాతకి కుంకుమార్చన స్టార్ట్ అయింది అనమాట. ఈ టెంపుల్లో కుంకుమార్చన అంత బాగుంటుంది. లైక్ ఎవ్రీ డే 9 days అసలు కంటిన్యూటీగా భలే చేస్తారు. ఎవరన్నా నియర్ బై వనస్థలిపురం నియర్ బై ఉంటే కనుక ఒకసారి టెంపుల్కి విజిట్ చేయండి. ఎగ్జాక్ట్ ఎక్కడ అంటే, రైతు బజార్ దగ్గర నుంచి లోపలికి వస్తే ఈ టెంపుల్ ఉంటుందన్నమాట. ఆల్మోస్ట్ అందరికీ ఐడియా ఉంటుంది నియర్ బై ఉన్న ఏరియాస్కి, బికాస్ చాలా మంచి గుడ్ వైబ్ ఉంటుంది. చాలా ఇయర్స్ ఆఫ్ లైక్ చాలా పాత టెంపుల్ అన్నమాట ఇది. తర్వాత అమ్మవారికి హారతి ఇచ్చారనమాట. ఎంత మంచి వైబ్ అనిపిస్తుంది అంటే చాలా బాగా అనిపిస్తుంది. ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దుర్గమ్మ అంటూ కొలిచే విజయవాడ నగరము, భ్రమరాంబాగిన్నే కొలిచే శ్రీశైల క్షేత్రం. దుర్గమ్మ అంటూ కొలిచే విజయవాడ నగరము, భ్రమరాంబాగిన్నే కొలిచే శ్రీశైల క్షేత్రం. అష్టాదశ పీఠాలను నీవే అధిష్ఠించినావా, అర్ధశరీరం కైకొని నీవే శాంకరివైనావా. అష్టాదశక్తి పీఠాలను నీవే అధిష్ఠించినావా, అర్ధశరీరం కైకొని నీవే శంకరివైనావా. తాంబూలం పుష్పం ధూపం దీపం నైవేద్యము, మా మనసారా ఇచ్చే మమ్మ దేవి నీ కోసం, మా మనసారా ఇచ్చే మమ్మ. సో ఇక్కడ నేను రాహుకాల దీపాలు పెడదామని అనుకుని పెడుతున్నా. అసలు ఎన్ని నిమ్మకాయలతో పెట్టాలి, ఎలా స్టార్ట్ చేయాలి అన్నది పంతులు చెప్తాడు. సో ఇక్కడ ఏంటి అంటే, లైక్ 9 days కూడా పెడతారు. నేను అలా 9 days పెడదామని అనుకుని ఇక్కడ రాహుకాల దీపాలు పెడుతున్నా అనమాట. సో కొంతమంది ఎలా అంటే ఎవ్రీ ట్యూస్డే పెడతారు, లైక్ 2 to 4 or 3 to 4 మధ్యలో పెడతారు అనమాట. అసలు ఆ రోజు ఏ టెంపుల్ అంటే ఇక్కడ ఇట్లా కాలనీలో ఏ టెంపుల్ ఖాళీ ఉండదు, ఫుల్ ఉంటారు జనాలు. కొంతమంది కొన్ని రకాలుగా అనుకుంటారు, అలా పెడతారు అన్నమాట.
అలా డే 2 ఆఫ్ నవరాత్రిలో మంచిగా గాయత్రి మాతని దర్శనం చేసుకుని కుంకుమార్చనలు పూజలు అన్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంటికి వచ్చి పూజ చేసుకోవడం అనేది జరిగింది. అండ్ ప్రీవియస్ వీడియో కూడా చెక్అవుట్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ ఇన్పుట్స్ ఏమన్నా ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.